నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల నుంచే ప్రక్షాళనకు శ్రీకారం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు. బీసీ హాస్టల్ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. కిమ్స్ సహకారంతో మరుగుదొడ్ల మరమ్మతులు. కువైట్ వాంగాఫ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం. 42 మంది భారతీయుల కార్మికుల సజీవ దహనం. విద్యా హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి. తల్లిదండ్రులు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు. మార్గాని భరతరాంపై ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం. నాకు చెప్పు చూపించావు, నీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని, ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థానంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని, శ్రీ వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉంటానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ మనకు పెద్ద సంపదని, ఎనర్జీని రీఛార్జ్ చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే భాగస్వాములు ఉంటారని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయినంత వరకు పాలనా సచివాలయానికే పరిమితమై ఉండేది. ఆ తర్వాత ప్రక్షాళన చేశాం. ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజమండ్రి, అమరావతి, పోలవరం పడకేశాయి. వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు అన్నారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపం వద్ద చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులకు వేదాశీర్వచనాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. వారు నిర్వహిస్తూ ఉంటారు. ధర్మరతి అనేటువంటిది స్పష్టంగా వారి యొక్క జీవన శైలిలో ఏర్పడుతుంది. బీసీఎస్సీ హాస్టల్స్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బీసీ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి హాస్టల్స్ సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వై జంక్షన్ హాస్టల్ని, అనంతరం గణేష్ చౌక్లోని హాస్టల్ని గురువారం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వై జంక్షన్ హాస్టల్ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని చెప్పారు. అయితే ఇక్కడ బాత్రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన 5 ఏళ్లలో బీసీ వర్గానికి చెందిన మార్గాని భరతరాం ఎంపీగా ఉండి కూడా కనీసం పట్టించుకోలేదని, అలాగే బీసీ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితులపై శ్రద్ధ వహించలేదని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే ఒక బీసీ బిడ్డగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టడానికి సమయం పడుతుందని భావించి ఇప్పటికే పేద ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కిమ్స్ యాజమాన్యాన్ని సంప్రదించి సహకరించాలని కోరానని, ఇక్కడ ఉన్న 30 బాత్రూమ్స్ని బాగు చేయించి టైల్స్ వేసి నీటి సరఫరాకు పైప్ లైన్ కూడా వేయించడానికి ముందుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా గణేష్ చౌక్ బాలికల హాస్టల్లో కూడా 16 బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నారని, 2 చోట్ల 46 బాత్రూమ్స్ కిమ్స్ యాజమాన్యం అందుబాటులోకి తెస్తుందని కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకునే పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని, అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి. మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు. ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు
వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్ లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చౌక్లో లేడీస్ హాస్టల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే అక్కడ 16 టాయిలెట్లు ఉన్నాయంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయగా పెద్ద మనసుతో ఆ 16 టాయిలెట్లు కూడా రిపేర్ చేసి కొత్తగా ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. వాళ్ళకి ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం తరపున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వ్యాపారవేత్తలు కానీ సంస్థలు కానీ మీరు ఇదే రీతిలో నగరంలోని ఎక్కడైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయో మీరు ముందుకొచ్చి ప్రభుత్వం చేసే పని అది చేస్తారు, మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం. మొదటి కార్యక్రమం కింద అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం, సమీక్ష ఇచ్చున్నాం. రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం. ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో సరిచేసాను. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు. రేపు మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష ఉంది. సాయంత్రం 5ంటికి కమిషనర్ గారితో అఫీషియల్గా చేయబోయే కార్యక్రమాలు, వచ్చేది పుష్కరాలు, నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రివర్ ఫ్రంట్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ ఘాట్స్ని ఏ విధంగా పరిశుభ్రత చేసుకోవాలి, ఏ విధంగా చేయాలన్న దాని మీద 5 years ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయాలని కమిషనర్ గారితో సాయంత్రం కూర్చోబోతా ఉన్నాం. రేపు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి వచ్చేది వర్షాకాలం, ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కృషి చేస్తుందని చెప్పాం. దానికోసం అన్నది డీసిల్టింగ్ అన్నది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. అది ఏ విధంగా చేయాలి డీసిల్టింగ్, వచ్చేది వర్షాకాలం, మేజర్ ట్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ని తీసే కార్యక్రమం చేయాలన్నది వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఈ వాంబేస్ ఏదైతే ఉన్నాయో వాంబేస్ అన్నింటిని కూడా క్లస్టర్ కింద తీసుకొని అక్కడ కూడా ఇదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ఏ విధంగా కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా రేపు ఉదయం సమీక్షిస్తాం. కువైట్లోని మంగాఫ్లో ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 49 మంది అగ్నికీలల్లో చిక్కుకొని సజీవ దహనం కాగా వారిలో 42 మంది భారతీయులు ఉన్నారు. 21 మంది కేరళ వాసులు, మిగిలిన వారు తమిళనాడు, యూపీకి చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగాఫ్ నగరంలో భారతీయులు నివసిస్తున్న ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా మంటలు, దట్టంగా పొగ వ్యాపించింది. ప్రమాదంలో మరొక 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరొక వైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దాంతో వాటి గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందిస్తాం. వాయుసేన విమానం ఆ మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తుంది అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొంది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జయశంకర్ కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్ని ప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యకు రూపొందించిన 2009 విద్యా హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లో అమలు జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని ఉచిత విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు, సెక్రటరీ ఏ సత్యబాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆన్లైన్లో సీటు వచ్చినా కొన్ని పెద్ద స్కూళ్లు అమలు చేయడం లేదు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వేడనాడి సీటు వచ్చిన స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన ఫీజులు కాకుండా అదనంగా ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టం RTE 12(1)C ద్వారా వచ్చిన
విద్య పొందుతున్న పిల్లలపై స్కూలుగా జనం వారు చులకన భావం కనబరుస్తున్నారని, అందరూ విద్యార్థులతో సమానంగా కూర్చోబెట్టకుండా వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వాళ్లపై వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు సీటు వచ్చినా స్కూళ్లకు వెళ్లినప్పుడు తమపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రవికుమార్, ట్రెజరర్ కె శ్రీదేవి, వైస్ ప్రెసిడెంట్ ఏ నాగేష్, జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్, అడిషనల్ ట్రెజరర్ తేజస్వి, చీఫ్ అడ్వైజర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, స్కూల్ దగ్గర కలుసుకొని మా సమస్యలు ఒకరికొకరు చెప్పుకొని ఈ సమస్యల మీద పరిష్కరించుకోవాలని మేము చివరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారు మాకు కొంతవరకు న్యాయం చేశారు. లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని ఏదో విధంగా మేము స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాగే కొనసాగుతాయని మేము భావించి ఫెస్పా, ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది పెట్టడం జరిగిందండి. స్కూల్ నుంచి మేము చాలా పరిణామాలు ఎదుర్కొన్నాము. స్కూల్లో వారు మాకు చాలా వ్యతిరేకంగా కూడా మాకు వారు చూపించవలసిన విధానం మాకు చూపించారు. అయినను మేము తల్లిదండ్రులందరూ కూడా ఏకరీతిగా ఒకే కట్టడిలో మేమందరూ కూడా ఉండి ఆ సమస్యలన్నీ మేము ఎదుర్కొన్నామండి. అయితే ఈ సంవత్సరం వచ్చి మరింత ఎక్కువగా స్కూల్లో వాళ్ళు కొంతమంది ఎవరైతే పెద్ద స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కటీకండగా నేను సీట్ ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, చివరికి సీఎం దగ్గరికి వెళ్ళినా పర్లేదు అన్నట్టు చెప్తున్నారు. సో మీరు అంతలా చెప్పినప్పుడు మీరు స్కూల్కి ఎందుకు అటాచ్ చేసుకోవాలి? మేము ఫ్రీ సీట్లు ఇస్తామని గవర్నమెంట్కి ఎందుకు చెప్పాలి? అది ఒక మా యొక్క పాయింట్ అండి. మరి ఆర్టీ సెక్షన్లో ఏం చెప్తుందంటే దగ్గరగా 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ దగ్గర ఉన్న వారికి ఉచిత సీట్లు పెట్టుకుంటే మేము ఇస్తామని పెద్ద పెద్ద స్కూళ్ళు లారెన్స్, అలాగే ట్రాన్స్ఫర్స్కో, టిప్స్, ఇవన్నీ కూడా రాజమండ్రి టీచర్ కిడ్స్, రాజమండ్రిలో ఉన్న బడా బడా స్కూల్ అన్నీ కూడా శ్రీ గౌతమి, మారుతి, ఇలాగా ఈ స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్కి ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాయండి. ఏమిటంటే మేము కూడా 25% మేము ఇస్తాము, మేము పేద విద్యార్థులు మేము చదివిస్తాము అని ఒక వెబ్సైట్లోనేమో మేము పెట్టుకుంటే ఆయా స్కూల్ కనబడుతున్నాయి. ఆ స్కూల్కి ఏమో అలాట్మెంట్ చేశారు మా పిల్లల్ని. చేసిన తర్వాత వారి జిమ్మింపులు ఎలా ఉన్నాయంటే పాన్ కార్డు అడ్డుకు రావాలి, చట్టంలో చెప్పలేదు, మీ స్కూటర్ ఉంది, మీకు ఇల్లు ఉంది, మీకు డాబా ఉంది, ఇవన్నీ ఎవరు అడుగుతలేదండి. పెద్ద పెద్ద స్కూల్ వారు అడుగుతున్నారు. చాలా చిన్న స్కూల్ వారు అందరికీ ఈ యొక్క సంవత్సరంలో 2024-25లో 400 మందికి మేము ఈ యొక్క సంస్థ ద్వారా సీట్లు ఇప్పించడం జరిగింది. అందులో నేను ఒక 5 స్కూల్లోనే పెద్ద స్కూళ్ళు, ఆ 5 స్కూల్ వారు చాలా ఇబ్బంది పెడుతూ ఈ రోజున ఇక మా వెనకాల ఉన్నారు తల్లిదండ్రులు, పేరెంట్స్ సీట్లు ఇవ్వలేని వారు అయితే ఇస్తానని మాకు నమ్మించి ఈ రోజున మరి ఇవ్వకుండా చేస్తుంటే మేము ఎంఈఓ డిఈఓ గారు కూడా లెటర్ పెట్టుకున్నాం. డిఈఓ గారు కూడా మాట వింటలేదు. ఫోన్ చేసి మీరు పలానా పిల్లలకి సీట్లు ఇవ్వండి అంటే డిఈఓ మాట కూడా లెక్క చేయని పరిస్థితి పెద్ద పెద్ద స్కూల్ మేనేజ్మెంట్ చూస్తున్నారు. ఈ రోజున మీడియా మిత్రులు ఎందుకు రావాల్సి వచ్చిందంటే అయ్యా మా ఫ్రీ సీట్లు మాకు ఇప్పించండి అని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతాం మేము వచ్చామండి. ఎందుకంటే మా మాటలు లెక్క చేయని పరిస్థితి. ఒక డిఈఓ గారి మాట లెక్క చేయలేనప్పుడు ఆఫ్టర్ మేము ఎంత. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా మీరు తీసుకెళ్తారని. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన వైసీపీ సభలో నన్ను కొట్టాలా అంటూ చెప్పు చూపించావు, ఇప్పుడేమైంది, నీకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఇటీవల శిథిలమైన ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆ శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ భరత్రాం గతంలో మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ శంకుస్థాపన చేయించిన శిలాఫలకాన్ని తొలగించారని, ఇప్పుడు దాన్ని కూడా పునరుద్ధరణ చేసినట్లు అప్పారావు వివరించారు. ఒక కుర్రకుంకాయి ఉండి తనకు చెప్పు చూపించారు
చూపించినందుకు ప్రజలు సరైన శాస్తి చేశారని అన్నారు. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే కూడా మట్టి కరిచారని తెలిపారు. నాకు నువ్వు దేనికి సాటిరావు, అన్ని సేవా కార్యక్రమాలకి ఆదిరెడ్డి కుటుంబానికి అందవేసిన చెయ్యి అంటూ పేర్కొన్నారు. తన కుమారుడు ఆదిరెడ్డి వాసును 72,000 ఓట్ల మెజారిటీతో సిటీ నియోజకవర్గ ప్రజలు గెలిపించారని, వారికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మురళీమోహన్ హయాంలో వేసిన శిలా ఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగించిందని, దాంతో కొత్త శిలా ఫలకాన్ని అతడి అనుచరులు కోపంతో పగలగొట్టారని గుర్తు చేశారు. అయినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి 2 శిలా ఫలకాలు సొంత డబ్బులతో ఇక్కడ పెట్టేలా చేశామని, ఇది తమ సంస్కారానికి నిదర్శనమని అన్నారు. టీడీపీ సిటీ అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, మంత్రమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు నడిపడం అన్నది సహజం, అది చెయ్యాలి కూడా. కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాఫలకం తీసుకుపడేసి కొత్తదే వేసావు. వేసినాడు పాతది తీయకూడదు. అందుగురించనే మా బాబీకి ఇక్కడ ఈ 10వ వార్డు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది. మన ఎమ్మెల్యే మా అబ్బాయికి సంబంధం లేదు, వీళ్ళే చేసి ఇది వాళ్ళకి బాధ కలిగి గత మా ప్లేకి తీసేయడం ఏంటని దాన్ని తీసేశారు. కానీ మాకు తెలిసింది, మాకు సంస్కారం ఉంది. అందుగురించనే మా సొంత డబ్బులతోటి మా వాసిరెడ్డి బాబీ సారథ్యంలో మేము పాత బోర్డుని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయించి 2 ఇక్కడ పెట్టాం. ఇది మా సంస్కారం. మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి యూత్ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టారు వీళ్ళని బాధతో చేసిన పని. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి నువ్వు ఇలా చేస్తే కమిషన్ తీసుకుంటే ఎవరు? సుబ్రహ్మణ్య మైదానం అంటే అది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మైదానం. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి చాలా గొప్పగా పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టిన ప్రాంతాన్ని నువ్వు డెవలప్మెంటా? నీకు సినిమా వాడివిరా నువ్వు. నీ సినిమా వేషాలు మాటలేదు. ఈవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాగా తీసుకోరు, ఎక్స్ట్రా ఆర్టిస్ట్గానో జబర్దస్తిలో కూడా నేను తీసుకో. నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సొమ్ముతో నువ్వు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తుంది. గుర్తించుకో. రాజకీయంలో ఆదిరెడ్డి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాల్సిన రోజు. ఎందువల్లంటే కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని ఈ విధంగా ఈరోజు వాళ్ళు చేసింది తప్పే, కానీ మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ మీరు సరిదిద్దుకోలేదు. కానీ మా కార్యకర్తలు చేసిన తప్పును మేము సరిదిద్దుకొని ఈరోజు శిలాఫలకాన్ని మేమే మా సొంత డబ్బులతోటి వాళ్ళ సొంత డబ్బులతోటి చేసి ఈరోజు చేశారంటే నిజంగా రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా అందులోని వైఎస్ఆర్సీపీకి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇది రాజకీయం అంటే, ఇది ఆదర్శం అంటే అని ఆదిరెడ్డి ఫ్యామిలీ నిరూపించింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని. భరత్ గారు, మీరు నిన్న మొన్న మీ స్టేట్మెంట్లు చూస్తుంటే ఏదో ముసలి ఆవిడ 10 రోజు కబుర్లు చెప్తారు చూసారా, అలా మీరు చెప్తున్నారు. ఎందువల్లంటే మీరు గతంలో చేసినవన్నీ ప్రజలు మర్చిపోరు, మీ కార్యకర్తలు మర్చిపోవచ్చు, మేము మర్చిపోం. మేము మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ విధంగా జనసేన కార్యకర్తలను కానీ అలాగే టీడీపీ కార్యకర్తలను కానీ మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా హింసించారు, ఏ విధంగా మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అవన్నీ మేము మర్చిపోం. మేము చెప్పేది ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు మేము ఏది కొడాల నాని మీ పక్కన ఉన్నాడని, పేరు నాని మీ పక్కన ఉన్నాడని ఆ రోజు పెద్ద సభలో, అంటే సుమారు 3,000-4,000 మంది ఉంటారు, మీరు అది పెద్ద సభను ఊహించుకున్నారు. ఆ సభలో మీరు వెర్రవీగి మీరు ఆ రోజు పెద్ద ఆయన ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఏ విధంగా వ్యాఖ్యానించారో మేము మర్చిపోలేదు.
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి పంపిన ఇంటింటి ప్రకారం పాఠ్య నోటు పుస్తకాలు వచ్చాయో లేదో సరిచూసుకున్న వెంటనే వ్యాన్ ద్వారా పాఠశాలల్లోని స్టాక్ పాయింట్కు తరలించే కార్యక్రమాన్ని ఎంఈఓ దిలీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ పాఠ్యపుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అర్బన్ మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు ఎస్కేవిటీలో ఏర్పాటైన స్టాక్ పాయింట్ ద్వారా పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు తీసుకుని వెళ్లి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. పేరు దిలీప్ కుమార్, నేను రాజమండ్రి అర్బన్ మండల విద్యాశాఖ అధికారినండి. రేపటి నుంచి స్కూల్స్ కనుక ఈరోజు ఎస్కేవిటి గవర్నమెంట్ హై స్కూల్లో ఈ స్టాక్ పాయింట్ పెట్టడం జరిగిందండి. ఈ బుక్స్ అన్నీ కూడా ఆ రాజమండ్రి అర్బన్లో గల అన్ని స్కూల్స్కి కూడా పంపడం జరుగుతుందండి. మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నాకు వచ్చిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా మన స్కూల్ పాయింట్కి పంపడం జరుగుతుందండి. ఇక్కడ మనకు హెచ్ఎంస్, టీచర్స్ అందరూ వచ్చి వాళ్ళన్నీ కూడా మేము ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా వచ్చినాయా లేదని చెప్పేసి సబ్జెక్టు వారీగా వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. వ్యాన్ ద్వారా వాళ్ళకి ఆ స్కూల్ పాయింట్కి పంపిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇవి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఆ బుక్స్ పంపిస్తున్నామండి. బుక్స్ తర్వాత 6th క్లాస్ నుంచి 10th వరకు నోట్ బుక్స్ ఉంటున్నాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ పంపిస్తున్నామండి. కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు తనపై దాడికి తెగబడ్డారు అంటూ సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామ జనసేన నాయకుడు వరద సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ నాయకుడు వరద సత్యనారాయణ ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు అండగా నిలబడి గెలుపునకు పనిచేసినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోలినేటి సూర్యారావు, పోలినేటి నరసింహమూర్తి, పోలినేటి రామచంద్రం, పోలినేటి ఈశ్వరుడు, దాసరి బాబీ, దాసరి నానాజీ, దాసరి లక్ష్మణ్ తదితరులు మా ఇంటి వద్దే విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ మా కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నా భార్య, నా కొడుకు, మా పొలంలో పనిచేసే ఒక దళిత మహిళపై కూడా దాడికి తెగబడ్డారని అన్నారు. ఆ వైసీపీ నాయకుల వలన నా కుటుంబీకులకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు. రఘుదేవపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలీసులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నాకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు అధికారులు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎంపీ పురంధేశ్వరి తక్షణమే స్పందించి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు రామలక్ష్మి, వరద రామలక్ష్మి. నా భర్త పేరు సత్యనారాయణ, నా కొడుకు పేరు రామచంద్రం. మంగళవారం సాయంకాలం 4:30 నా ఇంటికి వచ్చి 20 మంది రౌడీల కింద వచ్చి నా భర్త మీద, నా కొడుకు మీద కొట్టేసి బాబా అన్నా సరే ఇడిదిత్తలోకి వెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేశారు. ఏంటంటే ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవును కూడా గెంటి పాడేసారు. ఒళ్ళకి వచ్చి అది డబ్బులకి వచ్చిన ఆవుని అయ్యో ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవును కూడా కొట్టి పాడేశారు. ఆ తర్వాత మా వాళ్ళందరూ బాబా అని వచ్చి కొట్టినప్పుడు పారిపోయి అక్కడ ఆయనకి బీవీ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ ఊపిరి గుండెల కాడ పట్టేసినట్టు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎగూపిరి అందకుండా ఇక్కడి బిక్కిరి అయిపోయి అక్కడ 2 టాబ్లెట్ 2 ఇంజక్షన్లు చేశారు. ఆ తర్వాత ఆవిడ నర్సు చూసి ఇక్కడ బాగాలేదు, ఈయనకి చాలా సీరియస్ గా ఉందని అంబులెన్స్ ఫోన్ చేసి రాజమండ్రి బేగా తీసుకెళ్ళని చెప్పిందండి. ఆవిడ అక్కడ ట్రీట్మెంట్ చేశారండి రాజమండ్రిలో. చిన్నకొండపూడి గ్రామం. అలాగే నిన్న మంగళవారం సాయంత్రం 4:30 ఒక 20 మంది ఇంటి మీద దాడి చేశారు సార్. అలాగే వాళ్ళు దాడి చేయించిన మనుషులు పోనేటి రామచంద్రం, పోనేటి ఈశ్వర్, పోనేటి నరసింహమూర్తి, వాళ్ళ కొడుకు సూరి,
వచ్చి వాళ్ళ బామద్దులు కోరేటి నరసింహూర్తి వాళ్ళ బామద్దులు ముగ్గురు రౌతాపురం నుంచి ఇల్లు తవ్వుతుంటే మా అమ్మని కాకేసి గేట్లు తన్నేసి వచ్చి ఏడి మీ ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూసుకుంటుందా అని అన్నారండి. చేస్తే ఎక్కడ ఉన్నా బావ అంటే ఇలా మేము మాకు టాటర్లు ఉన్నాయని టాటర్లు బాగా చంచుకుని షెడ్ గాడు ఉన్నాం. అప్పటికప్పుడు మా అమ్మ భయపడిపోతుందండి. కాకపోతే సరే అని ఫోన్ ఎత్తి మా డాడీ నేను గబగబా ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ బామ్మద్ది వచ్చేసి వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ వెనకాల ఉండి రౌడీని ఎదురు పంపించి 20 మంది ఒకేసారి వచ్చేసి మా డాడీని నన్ను కింద కొట్టి పిడిగుద్దులు గుద్దేసి ఒక స్థితికి వెళ్ళిపోమండి. గుద్దేసి ఇంక లెగలపోతున్నాం మేము. అలాగా అప్పుడు కుర్రోళ్ళకి మొత్తం అందరికి సర్కిట్ అయ్యి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎడితీశారు సార్. వచ్చి 20 మంది గుండాలు వచ్చి రౌడీలు వచ్చి నన్ను మా డాడీని కొడుతూ తిడుతూ అందరిని కూడా మా కుటుంబం అందరినీ కూడా మిమ్మల్ని చంపేస్తామని కూడా అంటున్నారు సార్. ఇలాంటి మాకు ఇలాగ భయం వేస్తుంది సార్. మీరు మన బొత్తు ప్రాణహానికి మన బొత్తుల బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు నన్ను మా అమ్మని మా డాడీని మా చుట్టాలందరికి మాకు ప్రాణ భయం ఉందండి. రాజమండ్రి శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా వేలూరి వెంకట్రామయ్య నియమితులయ్యారు. శృంగేరిలోని శ్రీ శారదా పీఠంలో బుధవారం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ కరకమలాల మీదుగా ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను బాలాజీ అందుకున్నారు. శృంగేరి పీఠం శాస్త్ర పండితులు మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ఇతర మఠాధికారులు బాలాజీ దంపతులకు అభినందనలు తెలిపారు. దశాబ్దాల పాటు రాజమండ్రి శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా వ్యవహరించిన న్యాయవాది మామిడన్న శేషగిరిరావు ఇటీవల కన్నుమూయడంతో ఈ నియామకం అవసరమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల నుంచే ప్రక్షాళనకు శ్రీకారం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు. బీసీ హాస్టల్ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. కిమ్స్ సహకారంతో మరుగుదొడ్ల మరమ్మతులు. కువైట్ మంగాఫ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం. 42 మంది భారతీయుల కార్మికుల సజీవ దహనం. విద్యా హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి. తల్లిదండ్రులు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు. మార్గాని భరతరాంపై ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం. నాకు చెప్పు చూపించావు, నీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.